హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో ఏంటంటే నర్సరీ నుంచి తెచ్చిన మన రోజు ప్లాంట్ని ఏ విధంగా మనము కుండీల్లోకి మార్చుకోవాలన్నదండి. ఈ ప్రాసెస్లో 4-5 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పాట్ సైజు, నెక్స్ట్ పాటింగ్ మిక్స్, దాంట్లోకి పాటింగ్ మిక్స్లోకి ఎలాంటి ఫర్టిలైజర్స్ని మనం యాడ్ చేయాలి, నెక్స్ట్ పాట్లోకి ఏ విధంగా షిఫ్ట్ చేసుకోవాలనేది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు, ఇది స్ప్రింగ్ సీజన్ కదండి. ఇప్పుడు ఈ సీజన్లో మనకి మంచి కలర్స్ ఆఫ్ రోజెస్ దొరుకుతాయండి. నన్ను చాలామంది అడిగారండి, మీరు రోజెస్ అయినా కానీ చామంతులైనా కానీ ఎక్కడ తీసుకుంటూ ఉంటారు, మంచి కలర్స్ దొరుకుతున్నాయి కదా, మీ గార్డెన్లో మంచి మంచి కలర్స్ ఉంటున్నాయి, ఇవన్నీ మీరు ఎక్కడ కొన్నారని. నేను ఈరోజు దానికోసమే ఒక వీడియో తీశానండి. ఇది BHL హైదరాబాదు BHL దగ్గర ఉన్న రామచంద్రపురం నర్సరీస్ అండి. చాలా మంచి వెరైటీస్ వస్తాయండి. ఇక్కడ చూడండి, ఈ మొగ్గలతో ఉన్న ఫ్లవరింగ్ ప్లాంట్ ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి, మంచి వెరైటీస్ దొరుకుతాయి. ఇక్కడ వరుసగా ఒక 7-8 నర్సరీస్ ఉన్నాయండి. అన్నింటిలోనూ మంచి వెరైటీస్ దొరుకుతాయి. నేను ఈరోజు ఈ రోజ్ ప్లాంట్ని తెచ్చుకున్నానండి. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా, చూడంగానే ఈ కలర్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. దీన్ని తెచ్చుకున్నానండి. దీని మట్టి మిశ్రమాన్ని చూడండి, అంత బంకగా ఉంది. ఇలాంటి బంకమట్టి ఉన్న దాంట్లో వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో ఇవన్నీ కదిలిపోకుండా ఉండడానికి ఇలాంటి బంకమట్టిలో పెట్టి వస్తాయండి మొక్కలు. కాకపోతే మనం అలాంటి వాటిలోనే మనం పెట్టి నాటేసామనుకోండి, మొక్కలో అంటే వాటరింగ్ అయినప్పుడు వాటర్ కిందికి పోక మొక్క చనిపోతుందండి. మనం ఏం చేయాలంటే ఇంటికి రాగానే ఒక 4-5 రోజుల తర్వాత వాటిని కలుపుకోవాలి. మట్టి మిశ్రమాన్ని వేరేగా రోజ్ ప్లాంట్కి కానీ ఏ ప్లాంట్కైనా కానీ మనం ఒక మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. రోజ్ ప్లాంట్కి వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్, రిచ్ సాయిల్ మిక్స్ అంటే మంచి సాయిల్ మిక్స్ దీనికి అవసరము. హెవీ ఫీడర్స్ అండి రోజ్ ప్లాంట్స్, అందువల్ల మనము సాయిల్ మిక్స్ తయారు చేసుకునేటప్పుడు మంచి సాయిల్ మిక్స్ని, వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ని తయారు చేసుకోవాలి. నేను ఒక్క మొక్కకు సరిపోయేటట్లు సాయిల్ మిక్స్ని తయారు చేసుకుంటున్నానండి. మనం ఎన్ని మొక్కలను అయితే పెట్టుకుంటామో, ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటామో అంతకు తగ్గట్లు మనం సాయిల్ మిక్స్ని తయారు చేసుకోవాలి. దీన్ని సాయిల్ మిక్స్ను నేను 50% తీసుకున్నానండి. మనము సాయిల్ మిక్స్లో మనము గార్డెన్ సాయిల్ తీసుకోవాలి, అది 50% తీసుకోవాలి. ఇందులో మనం గార్డెన్ సాయిల్ ఎంత తీసుకుంటామో అంతలో సగము, అంటే గార్డెన్ సాయిల్లో సగము వర్మీ కంపోస్ట్ తీసుకోవాలి. వర్మీ కంపోస్ట్ అయినా కౌడంగ్ కంపోస్ట్ అయినా పర్వాలేదు. మళ్ళీ వర్మీ కంపోస్ట్ ఎంత తీసుకున్నామో అందులో సగము శాండ్ తీసుకోవాలండి. అంటే సగం అండి. మనము గార్డెన్ సాయిల్లో తీసుకున్న దాంట్లో సగము మళ్ళీ వర్మీ కంపోస్ట్ ఎంత తీసుకున్నామో అందులో సగము శాండ్ ఎంత తీసుకున్నామో అందులో సగము మళ్ళీ బియ్యం పొట్టు తీసుకున్నానండి. బియ్యం పొట్టు బదులు కోకోపీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రేషియోస్ ప్రకారం చెప్పాలంటే 4 కప్పులు గార్డెన్ సాయిల్ తీసుకున్నాం అనుకోండి, అందులో సగం అంటే 2 కప్పులు వర్మీ కంపోస్ట్ తీసుకోవాలి. 2 కప్పుల్లో మళ్ళీ సగం అంటే 1 కప్పు శాండ్ తీసుకోవాలి. మళ్ళీ 1 కప్పులో సగం అంటే 1/2 కప్పు కోకోపీట్ కానీ లేదా రైస్ హస్క్ కానీ తీసుకోవాలి. ఇందులో మళ్ళీ నేను నీమ్ కేక్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నీమ్ కేక్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. సాయిల్ బార్న్ డిసీజెస్ నుంచి ఈ నీమ్ కేక్ చాలా బాగా కాపాడుతుంది. నెక్స్ట్ నేను బోన్ మీల్ కూడా యాడ్ చేస్తున్నాను. రోజ్ ప్లాంట్స్కి ఇది మంచి సాయిల్ మిక్స్ అండి. వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ ప్లస్ రిచ్ సాయిల్ మిక్స్. ఈ రకంగా మనము ఎన్ని మొక్కలు మనం నాటుకుంటే అన్ని మొక్కలకి ఇదే రేషియోలో మనము సాయిల్ మిక్స్ తయారు చేసుకుంటే చాలా మంచి ఫర్టిలిటీ ఉంటుంది. ప్లస్ రిచ్ సాయిల్ ప్లస్ వెల్ డ్రైన్ సాయిల్ అండి ఇది. ఇక ఈ మొక్క ఉన్న మట్టిని చూడండి, ఇది బంకమట్టి. ఈ బంకమట్టి ఏంటంటే మనం దీన్ని ఇట్లనే, ఈ బంకమట్టిని ఇలానే మనం మొక్కను నాటేసామనుకోండి, వాటర్ లాగా అయిపోతుంది, అంటే నిలువ ఉండిపోతుందండి. వాటర్ అంతా నిలువ ఉండిపోయి ఇంకా వాటర్ కిందికి పోకుండా ఈ వేర్ అన్నది నల్లగా అయిపోయి కుళ్ళిపోవడం మొదలవుతుందండి. పైకి మనకి మొక్క పచ్చగా కనిపిస్తుంది కానీ లోపల వేరు నల్లగా అయిపోయి కుళ్ళిపోవడం మనకి ఇంకా లాస్ట్ స్టేజ్లో కానీ మనం ఐడెంటిఫై చేయలేము. ఈ రకంగా మనం మొక్కలు పోగొట్టుకుంటూ ఉంటాము. సో ఎంత వీలైతే కొన్ని చోట్ల మొక్కలు మంచి సాయిల్లో వస్తాయి, కొన్ని చోట్ల మాత్రం మొక్కలు ఇలాంటి బంకమట్టిలో వస్తాయండి. కంపల్సరీ ఈ బంకమట్టి ఎంత వీలైతే అంత మనం అట్లనే మనము వేరు వ్యవస్థ మనకి పాడవకుండా కొద్దిగా, అంటే వేరు ఎక్కడో ఉంటుంది, చుట్టూ ఉండి బంకమట్టి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్న బంకమట్టిని మాత్రము తీసేసుకొని వేరున్న బంకమట్టిని మాత్రం అట్లానే ఉంచేసి ఆ రకంగా మనం ఇంకా మట్టిని నాటుకోవాలండి.
ఇక్కడ పార్ట్ సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనము 6 ఇంచి మనం కవర్లో తెచ్చుకున్నాం అనుకోండి మొక్కని, అప్పుడు 8 ఇంచి నుంచి 10 ఇంచెస్ వరకు ఉన్న పార్ట్ను మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. అలా కాకుండా మొక్క చిన్నదిగా ఉండి పార్ట్ను మాత్రం పెద్దదిగా తీసుకున్నాం అనుకోండి, అది చాలా డ్యామేజ్ అవుతుంది, మొక్క డ్యామేజ్ అయ్యి చనిపోతుంది. సో పార్ట్ సైజ్ అన్నది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాని నెక్స్ట్ సైజులోనే మనం పార్ట్ తీసుకోవాలి. ఇక ఆ పాటుకు డ్రైనేజ్ కూడా బాగా ఉండాలండి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఏదన్నా కోకో చిప్స్ వేసుకున్నాను, తర్వాత దాని మీద బొగ్గులు కూడా వేసేసుకున్నానండి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది చక్కగా ఉండడానికి ఇవి రెండు ఉపయోగపడతాయి. తర్వాత ఈ మట్టి మిశ్రమాన్ని కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని ఈ కుండీలో వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలండి. మనము గార్డెన్ సాయిల్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక చోట దొరికే మట్టిలో బంకమట్టి అనేది ఎక్కువగా ఉంటుంది, మరో చోట దొరికే మట్టిలో ఇసుక శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఇసుకను చూసి వేసుకోవాలండి. బంకమట్టి ఎక్కువగా ఉన్న మట్టిలో మనం ఇసుక ఎక్కువగా కలుపుకోవాలి. అలా కాకుండా మట్టిలో ఇసుక శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇసుకను తక్కువగా కలుపుకోవాలి. ఆ రకంగా మనము ఈ గార్డెన్ సాయిల్ని తయారు చేసుకోవాలి. ఇక ఈ గ్రాఫ్టింగ్ పార్ట్ని చూసుకొని అది మట్టి పైకి వచ్చేటట్లు మనం నాటుకోవాలండి. ఈ గ్రాఫ్టింగ్ అనేది భూమి లోపలికి అంటే మట్టి లోపలికి వెళ్ళిపోతే అక్కడి నుంచి సక్కర్స్ అనేటివి వస్తాయండి. అవి బాగా హెల్తీగా పెరుగుతాయి. మెయిన్ బ్రాంచ్ కంటే ఈ గ్రాఫ్టింగ్ ప్లాంట్ కంటే ఈ సక్కర్స్ బాగా వచ్చి మెయిన్ బ్రాంచ్ అనేది అన్హెల్తీగా తయారవుతుంది. సో మనం ఎప్పుడు ఈ గ్రాఫ్టింగ్ పార్ట్ని మట్టి పైకి వచ్చేటట్లు నాటుకుంటే ఈ సక్కర్స్ అనేటివి తక్కువ అవుతాయి, రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా నాటుకున్న తర్వాత మొక్కకు అనేది బాగా వాటరింగ్ ఇచ్చేసేయండి. ఎంత చక్కగా వాటర్ ఇవ్వాలంటే మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుందా లేదా, నిలుస్తుందా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలండి. మన సాయిల్ మిక్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. వాటర్ ఇచ్చినప్పుడే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మన మొక్కకి ఎక్కువగా బ్రాంచెస్ వచ్చి హెల్తీగా తయారవడానికి ఉన్న ఫ్లవర్స్ అన్నీ కట్ చేయాలండి. మనము మంచి ఫ్లవర్స్తో మనం మొక్కను తెచ్చుకున్నా కూడా అన్ని ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసేయాలి. ఇంకా మనకి ఏదైనా మొగ్గలు ఉన్నా కూడా అన్నీ తీసేయాలండి. కొద్దిగా కష్టతరమే ఇలాంటి ఫ్లవర్స్ చూసి తెచ్చుకున్నాం కదా, మొగ్గలన్నీ నిండుగా ఉండేది, ఫ్లవర్స్ అన్నీ ఎక్కువగా ఉండే మొక్కను తెచ్చుకొని మనం రీపాట్ చేసుకున్నా కూడా అవన్నీ కట్ చేసేయాలి. ఎంత మనం ఇప్పుడు కట్ చేసేసామనుకోండి కొత్త బ్రాంచెస్ వచ్చి కొత్త చిగుర్లు వస్తాయి. మొగ్గలు కూడా తీసేయాలండి. నాకైతే మనసు కొద్దిగా కష్టం అవుతుంది ఇవన్నీ కూడా కట్ చేయడానికి. మనకి కొత్త బ్రాంచెస్ రావాలి, ఇంకా ఎక్కువగా బుషీగా మొక్క పెరగాలంటే ఇలా ఫ్లవర్స్ ఇంకా మొగ్గలన్నీ తీసేసామనుకోండి, మొక్క కాన్సన్ట్రేషన్ అంతా అంటే దానికి ఉన్న న్యూట్రిషన్స్ అంతా కొత్త చిగుళ్ళు రావడానికి ఇంకా కొత్త బ్రాంచెస్ రావడానికి కాన్సన్ట్రేషన్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడున్న ఈ మొగ్గలను అలాగే ఉంచేసామనుకోండి, ఆ ఫ్లవర్స్ని కూడా అలానే ఉంచేసామనుకోండి, ఇక్కడ ఇంకా మొక్క అంతా కూడా ఈ ఫ్లవర్స్ విచ్చుకోవడానికి ఆ మొగ్గలంతా కూడా డెవలప్ అవ్వడానికి ఇంకా దీనికే ఉపయోగపడతాయి. సో మనం ఎంత మంచి మొక్కను ఎంత చిగుర్లతో ఎక్కువగా మొగ్గతో ఉన్న మొక్కను తెచ్చుకున్నా కూడా దీన్ని ఫ్యూచర్ని మనం ఆలోచించి అంటే ఎక్కువగా కొమ్మలు రావాలి, బ్రాంచెస్ రావాలి అనుకుంటే తప్పకుండా ఈ మొగ్గలు పువ్వులన్నీ కూడా తీసేసేయాలండి. రోజ్ ప్లాంట్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఇలాంటి మట్టి మిశ్రమాన్ని అన్నీ కలుపుకొని ఇలా మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఈ విధంగా మనం కటింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా 1 వీక్ 10 డేస్ కంతా కొత్త చిగుర్లు కొత్త మొగ్గలన్నీ రావటం మొదలవుతాయండి. రోజ్ ప్లాంట్ను ఏ విధంగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, ఎలాంటి మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి, ఎలా వాటరింగ్ ఇవ్వాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదండి. వాటరింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఒక 4-5 డేస్ లేదా ఒక 1 వీక్ వరకు వీటిని సెమీ షేడ్లో ఉంచండి, డైరెక్ట్ సన్లైట్లోకి పెట్టకండి. ఇలా ఉంచిన తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత సన్లైట్లోకి మార్చుకోండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.